నమస్కారం ఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, పోలీస్ పహారా మధ్య ప్రైవేట్ వాహనాలతో చెత్త తొలగింపు, ఉరితాళ్లతో నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. మరోసారి నారాయణపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే అనిల్, నెల్లూరు సిటీ నుండి తానే పోటీ చేస్తున్నానని వెల్లడి. పోటీపై నారాయణకు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్న. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం, జోక్యం చేసుకున్న జిల్లా కలెక్టర్, సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశం. చిల్లకూరులో విషాదం, టిప్పర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతం, 2 మృత్యువాత. జలదంకి మండలంలో అవినీతి అధికారులు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్, ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఏఈ లైన్ మ్యాన్. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున పింఛన్లను వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం 3000 పింఛన్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయంలో పెంచిన 3000 పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయంలో 3000 రూపాయల పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. లబ్ధిదారులకు పెరిగిన 3000 పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి పెన్షన్ను 3000కు పెంచారని అన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 3,19,952 మంది లబ్ధిదారులకు 95,54,00,000 చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం కంటే 3 రెట్లు అదనంగా పెన్షన్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, ఎంపీడీఓ నగేష్ కుమారి, తహసీల్దార్ వీర వసంత్ కుమార్ పాల్గొన్నారు. ఒక సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూస్తే 3,19,952 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. నెల తిరిగేటప్పటికి 95,54,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం జిల్లాలో. సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే దాదాపుగా ఈరోజు మొత్తం 1,254 మందికి ఈరోజు దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 40,732 మందికి ఇస్తున్నాం. నెల తిరిగేటప్పటికి 12,20,00,000 రూపాయలు అందజేస్తున్నాం. ఒక పొదలకూరు మండలానికి సంబంధించి చూస్తే 10,338 కుటుంబాలకి ఈరోజు ఈ పొదలకూరు మండలంలో పెన్షన్ ఇస్తూ నెల తిరిగేటప్పటికి 3,12,00,000 రూపాయలు ఈరోజు పెన్షన్ కోసం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలి అంటే నిద్ర లేచి ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను అనుష్ఠానం చేసి ప్రతి నెల 1వ తేదీ కల్లా టెన్షన్గా వాలంటీర్ వచ్చి మీ ఇంటి ముందు నిలబడి మీ గుమ్మం తలుపు తట్టి మీరు నిద్ర లేచే సమయానికి మీ చేతిలో పెన్షన్ పెట్టేటువంటి ఒక వ్యవస్థని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాదా ఒకసారి మీరంతా ఆలోచన చేయండి కార్యక్రమాలు ఈరోజు మనం చేశాం. దానిలో భాగంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి మనం చేశాం. సిమెంట్ రోడ్లు వేసాం, సైడ్ డ్రైన్లు వేసాం. ఈరోజు ఇంటింటికి కూడా కింద త్రాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నాం. సాగునీటికి ఇబ్బంది లేకుండా అనేక రకాలైనటువంటి కాలువలు మరమ్మతులు చేయించాం. సాఫీగా సజావుగా సాగునీరు అందిస్తున్నాం. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ అవకాశం ఉందో సైడ్ కాలువలు నిర్మించాం. ఈరోజు దాదాపుగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కొడాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. యువతలో ఉండేటువంటి వాళ్ళకి, కండలేని నీళ్లు వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా రోజుకు 2 పూటల ఈరోజు త్రాగునీరు ఇచ్చేటువంటి విధంగా దాదాపుగా 4,50,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయించి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించాం. ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తే
దాని ద్వారా ఇంటింటికి మీరు ఏ విధంగా అయితే పెన్షన్ మీకు వస్తుందో మీరు నిద్ర లేచి బయటకు వెళ్ళి వీధిలో ఉన్నటువంటి కుళాయి దగ్గర బోర్ దగ్గర నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి అగత్యమే లేకుండా ప్రతి ఇంటికి కూడా కుళాయి నిర్మించేటువంటి త్రాగునీటి కుళాయి నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి 4,890 మంది రైతు కుటుంబాలకి 7,662 ఎకరాల భూమి ఈరోజు సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత ఈ యొక్క పొదలకూరు మండలంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. 4 సంవత్సరాల 8 నెలల కాలం పరిపాలించాం తప్ప మరొక ఆలోచన చేసినటువంటి నేపథ్యం లేదు, ఉండబోదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం. మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో నెల్లూరు నగరంలో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోతోంది. దీంతో రంగంలోకి దిగిన కమిషనర్ వికాస్ మర్మత్ ప్రైవేటు వాహనాల ద్వారా చెత్తను తొలగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు వాహనాలను కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులను రంగంలోకి దించారు. పోలీసుల రక్షణలో కార్పొరేషన్ అధికారులు చెత్తను తరలిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మెతో నెల్లూరులో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతోంది. కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ప్రైవేటు వాహనాలతో చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ నగరంలోని పొగతోటలో మంగళవారం ప్రైవేటు వాహనాల ద్వారా చెత్తను తొలగిస్తుండగా పారిశుధ్య కార్మికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కమిషనర్ వికాస్ మర్మత్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులను అక్కడి నుండి పంపించి వేశారు. దీంతో పోలీసుల సమక్షంలో అధికారులు ప్రైవేటు వాహనాల ద్వారా చెత్తను తరలించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ చెత్త తరలింపు వాహనాలను కార్మికులు అడ్డుకోవద్దని కోరారు. శాంతియుతంగా సమ్మెను చేసుకోవాలని, చెత్త పెరిగితే అంటురోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. నగర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేసుకోవచ్చు, లేకపోతే అంటే అది మన కోసం కూడా ఇది ఒక ఛాలెంజ్ లాగే ఉంది. చాలా కంట్రోల్ చేసాం మనము. లాస్ట్ 5 days ముందుగా చూసుకుంటే ఈరోజు చూసుకుంటే మనకి దాదాపు అంటే 50% కంట్రోల్ చేయగలం. బట్ ఇంకా 30-40% డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అది కూడా మనం ప్రయత్నం చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మనకి. సో విత్ దిస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సపోర్ట్ అస్ ఇన్ దిస్ స్ట్రైక్. సరే, ఈ స్ట్రైక్ మీనింగ్ అంటే వాళ్ళు పీస్ఫుల్ స్ట్రైక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో అడుగుతున్నారు అంటే ఇది కావాలి, పాయింట్స్ వైజ్ ఇచ్చారు. అది మనం అంటే కార్పొరేషన్ చూసుకుంటే మ్యాక్సిమం చేసాం. నెల్లూరు కార్పొరేషన్ అలాగే ఇదే విధంగా ఇక్కడ కూడా అంటే వాళ్ళకి పర్సనల్ EFPF ఇష్యూస్ ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ లాస్ట్ 6 monthsలో నేను ఒక పర్సనలీ 5-member కమిటీ పెట్టి 2 months డ్రైవ్ తీసుకొని క్లియర్ చేసాము. ఎవ్రీ వర్కర్కి పర్సనల్ ID కార్డ్స్ ఇచ్చాము. ఇక్కడ కూడా లేదు మొత్తం మిగతా రాష్ట్రంలో. और ఈ రాష్ట్రంలో కూడా మిగతా డిస్ట్రిక్ట్స్లో ఇక్కడ కూడా అంటే ఇదేలాగా పర్సనల్ ఐడి కార్డ్స్ లేదు. నేను స్టార్ట్ చేసి ఇక్కడ మనం చేసాము. ఎవ్రీ వర్కర్ ఈజ్ హ్యావింగ్ ఐడి కార్డ్ సైన్డ్ బై మీ. వాళ్ళకి అందరికీ యూనిఫామ్స్ ఇచ్చాము, కిట్స్ ఇచ్చాము. ఎవ్రీడే క్యాజువల్ లీవ్స్ కోసం కూడా ఒక సర్క్యులర్ పాస్ చేశాము. వాళ్ళు ఏదో డిమాండ్స్ అడిగారు, 90% ఆఫ్ డిమాండ్స్ మనం పూర్తి చేసాము లాస్ట్ 6 monthsలో. సో ఇప్పుడు అంటే వాళ్ళు ఇంకా అడుగుతున్నారంటే పీస్ఫుల్గా వెళ్ళాలి వాళ్ళు. అంటే ఇక్కడ ఈరోజు ఇక్కడ వచ్చి మన ప్రైవేట్ వెహికల్స్కి ఆపి టైర్ పంచర్ చేసి డ్రైవర్స్కి కొట్టడం ఇది కరెక్ట్ కాదు అండి. వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ యాక్షన్ అండ్ వీఆర్ టేకింగ్ యాక్షన్ కంటిన్యూస్లీ. వీ విల్ నాట్ యాక్సెప్ట్, అడ్మినిస్ట్రేషన్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇన్సిడెంట్స్. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతు వద్ద లంచం తీసుకుంటున్న విద్యుత్ శాఖ ఏఈ లైన్మెన్లను అరెస్ట్ చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. రైతు నుండి 20,000 లంచం తీసుకుంటూ ఇద్దరు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతు నుండి 20,000 లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ లైన్మెన్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రైతు నరసింహారావు గత 8 నెలలుగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ఏఈ లైన్ మ్యాన్ చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేదు. గట్టిగా ప్రశ్నించగా 20,000 లంచం ఇస్తే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని వారు తేల్చి చెప్పారు. అలాగే ఇస్తానన్న రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఇచ్చిన 20,000 రూపాయలను జలదంకి మండల విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ లైన్మెన్ అశోక్ రెడ్డికి ఇవ్వగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు వారిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నా పేరు దివి నరసింహారావు, సొంతూరు తిమ్మసముద్రము, ఉండేది కావల్లో. నేను పొలం కొనుక్కొని అక్కడ బోర్ వేసుకొని విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు 6-7 నెలల నుంచి జరుగుతాను ఉండా. సరే ఎన్ని కాదని చెప్పేసి వీళ్ళు 30,000 అడుగుతా ఉన్నారు. 30,000 కాదని 20,000 లాస్ట్కి ఇది వచ్చింది. 20,000 ఇది కాదని చెప్పి కలిగిరిలో పోయి మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చి ఏఈ గారిని కలవడంతో
అసలు నువ్వెవరు చేసుకునే దానికి రిజిస్ట్రేషను ముందు మా కాడికి రావాలా, మేం చేయాలా, ముందు సురేష్ అన్నతని పిలిచి ముందు దీన్ని క్యాన్సిల్ చేసి పనుకోకండి, దీన్ని ఎట్టా ఆలోచన చేస్తే దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి బాగా హార్ష్గా మాట్లాడింది. తర్వాత అశోక్ను ఫాలో అవ్వు అని చెప్పి అశోక్ వచ్చేసి అన్న ఇది సంగతి అని చెప్పింది. చెప్తే నాకు వేయడం ఇష్టం లేక ఏసీ అధికారులని అప్రోచ్ అయ్యాను. తర్వాత ఇంకా ఇప్పుడు జరిగింది. ఎప్పటి నుంచి తిరుగుతున్నావు? చెప్పు. ఏళ్ళ చుట్టూ దాదాపు 15 రోజుల నుంచి తిరుగుతుంది. అంతకుముందు 6 నెలల నుంచి తిరిగినా, ఇక్కడికి మాత్రం 15 రోజుల నుంచి 15-20 రోజుల నుంచి. ఏ గారు ఎంత డిమాండ్ చేస్తారు? 20,000. విద్యాశాఖ దేశానికి వెన్నెముక్క వంటిదని, తమను విద్యాశాఖలో విలీనం చేయాలని, తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆనంద్ అన్నారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద వారు ఉరితాళ్లతో ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హ్యూమన్ రిసోర్స్ పాలసీని అమలు చేయాలని, సమగ్ర శిక్షా అభియాన్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 14 రోజులకు చేరింది. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఉరితాళ్లు మెడకు తగిలించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టులో పనిచేస్తున్నామని, తమకు 23% మాత్రమే జీతం పెంచడం జరిగిందని ప్రసన్న అన్నారు. తమను నామమాత్రంగా చర్చలకు పిలిచి ఒక సమస్య పరిష్కరించలేదని తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్నామన్నారు. తాము మంత్రిని కలిశామని, మంత్రి తమ డిమాండ్లు పరిష్కరిస్తామని ఖచ్చితమైన హామీ ఇవ్వలేదని లక్ష్మి అన్నారు. తమకు ఖచ్చితంగా హామీ లభించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని అన్నారు. రేపటి నుండి తమ కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, సమగ్ర శిక్ష కేజీబీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, సమగ్ర శిక్ష కేజీబీల ఐక్యత, ప్రభుత్వం ఉండి వైఖరి. గత 16 సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో మేమందరం కూడా కేజీబీ ఉద్యోగులమైనటువంటి మేము జేఏసీ అయినటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నాము. అయితే గత 5 సంవత్సరాల నుంచి 23% మాత్రమే శాలరీ హైక్ చేయడం జరిగింది. కానీ ఈనాటి రోజున మేము ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఉద్యోగ భద్రత కల్పించడం మరియు హెచ్ఆర్ పాలసీని అమలు చేయడం, సమాన పనికి సమాన వేతనం అనేటువంటి నినాదాలతో అనేటువంటి మా ముఖ్యమైనటువంటి సాధారణమైనటువంటి డిమాండ్లతో మేము ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి ఉన్నాము సార్. మాకు ఎంటీఎస్కి సంబంధించిన 3 జీవోలు ఇచ్చి ఉన్నారు. జీవో నెంబర్ 24, జీవో నెంబర్ 40, జీవో నెంబర్ 5 అనేటువంటి 3 జీవోలని గత ప్రభుత్వం మరియు ఈ ప్రభుత్వం ఇస్తున్నారు. మా జగనన్న వస్తే మాకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మా జగనన్న మాకు న్యాయం చేస్తాడు అన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ మా జగనన్న మాకు అమలుపరుస్తాడు, మాకు ఉద్యోగ భద్రత కలుగుతుంది, మేమందరం కూడా మా ఫ్యామిలీస్తో మేము కూడా అందరిలాగా సంతోషంగా గడుపుతాము అనుకుని ఎన్నో కలలు కన్నాం సార్. ఈనాటి రోజున ఆ 3 జీవోల్లో ఇచ్చిన ప్రకారము ఆ 3 జీవోల్లో ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఎంటీఎస్ వర్తింప చేశారు. కానీ మా కేజీపీవీలకు ఒక్కళ్ళకే ఆ డిమాండ్ జీవోలు అనేటువంటివి అమలు పరచలేదు. కాబట్టి ఈనాటి రోజున మేము మా ఉద్యోగాలు ఏమవుతాయో అన్న భయం ఒక పక్క ఉన్నప్పటికీ కూడా అందరి జీవితాలు, అందరి భవిష్యత్తులు బాగుంటాయన్న ఉద్దేశంతో ఈనాటి రోజున మేము బయటికి రావడం జరిగింది. మేము అడిగింది అసలు శాలరీలు పెంచమని అడగలేదు. మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయండి, సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించండి అని అడిగాం మేము. మా డిమాండ్లు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఆ చర్చలు విఫలమయ్యాయి. కాబట్టి ఇక ముందు నుంచి కూడా ఈరోజు చర్చలు విఫలం అవడానికి నిరసనగా ఈరోజు ఉరితాళ్లతోటి ప్రదర్శన నిర్వహించాము. అలాగే 5వ తేదీ ఎస్పీడీ ఆఫీసు ముట్టడి. రేపు మా కుటుంబ సభ్యులతోటి కూడా మేము తిరిగి రోడ్డును పడ్డాం. మా కుటుంబ సభ్యులతోటి కూడా రేపటి నుంచి మేము ధర్నాలో పాల్గొంటున్నాము. కాబట్టి జేఏసీ పిలుపు మేరకు వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతూ మా డిమాండ్లు మొత్తం సాధించే వరకు, అమలు అయ్యే వరకు కూడా మేము ఈ సమ్మెని ఆపము అని తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్లని అన్నీ కూడా నెరవేర్చారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి తానే పోటీ చేస్తున్నానని టీడీపీ నేత నారాయణకు దమ్ముంటే సిటీ నుండి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించాలని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. నారాయణను మరోసారి ఓడిస్తానని పేర్కొన్నారు. 42వ డివిజన్లో అనిల్ పర్యటించారు.
నెల్లూరు 42వ డివిజన్లో మంగళవారం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్తో కలిసి కోటమిట్టలోని అమీన్ నగర్లో 10 లక్షలతో నూతనంగా నిర్మించిన పార్క్ను ప్రారంభించారు. అలాగే మన్సూర్ నగర్లో 14 లక్షలతో చేపట్టే డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుండి తానే పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. తానే పోటీ చేసి మరోసారి నారాయణను ఓడిస్తానన్నారు. నారాయణకు దమ్ముంటే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ నుండి జనసేన పార్టీని తప్పించేందుకు నారాయణ 50 కోట్లు ఆ పార్టీ నేతలకు ముట్టజెప్పారని ఆరోపించారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయవచ్చునని నారాయణ అనుకుంటున్నారని, ఆయనకు మరోసారి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. నీ డబ్బున్న మదం, డబ్బుతో నేను ఏమైనా కొంటాను, నాకు డబ్బు వెదజల్లితే నాకు ఓట్లు వేస్తారు, డబ్బు వెదజల్లితే నేను నాయకుల్ని కొంటాను, డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మదం ఉందే, ఖచ్చితంగా దాన్ని అనుస్తా. నీకు డబ్బు మదం ఎందుకుందని చెప్తున్నాను అంటే, నీకు ఆ డబ్బు మదంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పంపించు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేముంటే మా దగ్గరికి 50 లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి పక్క పార్టీకి సంబంధించి నీ సొంత నాయకులు కార్యకర్తల్ని వంచి వాళ్ళకి ₹1 ఇవ్వకుండా మాకు డబ్బులు పంపించిన డబ్బు అహంకారం మదం నీది. ఇన్నిసార్లు చెప్పాను, ఇప్పటికి కూడా నువ్వు నాకు డబ్బులు పంపించలేదు అని ధైర్యంగా చెప్పు. నువ్వు డబ్బులు నాకు 50 లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేసి నీ డబ్బు నాకు వద్దు తిరిగి పంపించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదా అని చెప్పు. డబ్బు కోసం కక్కుర్తిపడో లేదా నువ్వు పంపించిన 50 లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకోనో టైపు నేను కాదు, ఇంకొకరు ఎవరన్నా అయిండొచ్చేమో. అది నీ డబ్బు అహంకారం మదం. ఆఖరికి నీకు మనుషులు లేక ఎన్టీఎం అనే పేరుతో నెల జీతాలు ఇచ్చుకొని తిప్పుకుంటున్న మాట వాస్తవం కాదా? నీకు నిజంగా నీకు నమ్మి నీకు కార్యకర్తలు ఎవడున్నారో చెప్పు. తెలుగుదేశానికి సంబంధించి నీ కార్యకర్తలు గుండె మీద చేసుకొని నీ మీద అభిమానం పనిచేసే కార్యకర్తలు ఎవరో చెప్పు నాకు. కొందరు గత్యంతరం లేక నీ దగ్గరున్న కొంతమంది కొన్ని రకాల వల్ల నా దగ్గరికి రాలేక అట్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తప్ప వాస్తవం కాదా? ఈరోజు నువ్వు పలానా ఎన్టీఎం అని తిప్పుకుంటున్న వాళ్ళు నెల జీతంతో తిప్పుకుంటున్నావు. 4 నెలల తర్వాత వాళ్ళు కనీసం వాళ్ళ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళితే ఆ ఎన్టీఎం ఎవరు ఉంటారా పోతారా? నువ్వే ఉండు, ఇంకా ఎన్టీఎం యాడ్ ఉంటుంది. ఏందో ఈ మధ్యకాలంలో ఏదో సాంగ్ చెప్పిన అన్ని పవన్లు వేస్తంట ఏలిగి పవన్లు వేసిందంట. ఈయన కూడా గొంతెత్తి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాల కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వు పెద్ద మనిషిపోయి నారాయణ అంటే డబ్బు ఉంటే నువ్వు పతివ్రతవే, నువ్వు దోపిడీదారుడు కాదా? 18 కోట్లు పెట్టి 600 కోట్లు పేదల అసైన్మెంట్ భూమి లాక్కున్న ఎదవి నువ్వు. పేద బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు పిల్లలు లక్షల రూపాయలు వసూలు జలగల్లాగా వసూలు చేసుకుంటున్న క్యారెక్టర్ నీది. నువ్వు మాట్లాడతావా? పొద్దున్న లేస్తే ఏ కార్యక్రమానికైనా కుటుంబ సమేతంగా తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావు అందరికీ తెలుసు, జనాలకి ఇంకో అనుమానాలు రాకూడదని. నేను నోరెత్తి నన్ను కూడా మాట్లాడి చాలా నిజంగా మాట్లాడతా. ఒక గౌరవం ఇస్తా ఉన్నా, గౌరవంతో తగ్గట్టు మాట్లాడు. దమ్ములు గిమ్ముల గురించి నువ్వు నా దగ్గర మాట్లాడమాకబ్బా. నా దమ్ము ఏందో జిల్లా చూసింది చాలామంది చూసారా. ఈరోజు చెప్తున్నా, ఈరోజు దమ్ముంటే ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నేనే అభ్యర్థిని పోటీ చేస్తున్నాను మనుక్రాంత్ రెడ్డి కాదని చెప్పమన్నారు ఆయన్ని. నేను చెప్తున్నా అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు. నువ్వు అన్నావు కదా దమ్ముండని, నువ్వు చెప్పు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా, మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ, నేనే పోటీ అని చెప్పు. ఎట్ట అయిపోయింది అనుకో ప్యాకేజ్, దాంట్లో ఏం కాదు. ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు చెప్పలేవు నువ్వు. నీ పరిస్థితి ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా నువ్వు చెప్పు. ప్యాకేజ్ సెటిల్ అయిపోయినా కూడా చెప్పలేవు నువ్వు. నేను చెప్తున్నా నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నాను. చాలా దమ్ములు గిమ్ములు ఎందుకు? ఆక్రమణకు గురైన తన భూమిని తనకి ఇప్పించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రైతు సమస్యను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా జలదంకి గ్రామానికి చెందిన రైతు వెంకట రామయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆక్రమణకు గురైన తన పొలాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పు అంటించుకుంటుండగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అధికారుల వద్దకు తీసుకెళ్లారు. అధికారులు జిల్లా కలెక్టర్కు విషయాన్ని తెలియజేయగా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి లవర్ణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతు వెంకటరామయ్య వద్దకు వెళ్లిన డిఆర్ఓల లవన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
గత 20 ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్న తన పొలాన్ని ఇతరులు ఆక్రమించారని, పొలానికి సంబంధించిన పత్రాలను రైతు డిఆర్ఓకు చూపించారు. సమస్య పరిష్కరించాలని జలదంకి తహసీల్దార్ను ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేదని రైతు వాపోయారు. దీంతో డిఆర్ఓ లవర్ణ కావలి ఆర్డీఓకు ఫోన్ చేసి సమస్యలను తక్షణం పరిష్కరించి తనకు తెలియజేయాలని కోరారు. అలాగే కావలి డీఎస్పీకి ఫోన్ చేసి ఆక్రమణదారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా తెలియజేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు తాను సమస్యను పర్యవేక్షిస్తుంటానని చెప్పారు. రివెన్స్ కూడా ఇచ్చినట్టుగా జలదంకి తహసీల్దార్ దగ్గర ఏదో ల్యాండ్ ఇష్యూ ఆర్డీఓ కావాలతో మాట్లాడాను సార్. ఆర్డీఓ దగ్గరికి పంపిస్తున్నాను. డిఎస్పీతో అంటే వేరే వాళ్ళు ల్యాండ్ ఆక్యుపై చేశారండి సార్. అది సార్ అందుకని మనకి ఎంక్రోచ్ చేశారు సార్. ఎంక్రోచ్ చేసి వీళ్ళని దాంట్లో కానీ ఉన్నాయి సార్, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్. పాస్బుక్ కూడా ఉంది. ఆయన ఏమంటారంటే ఏ కష్టం యాదవ్ అంటారు వాళ్ళు రెడ్డిస్ ఆక్యుపైయర్స్ రెడ్డిస్ వీళ్ళు యాదవ్ సార్. ఆర్డీఓతో మాట్లాడినా తహసీల్దార్తో మాట్లాడాను సార్. క్లియర్ చేసి మనకి ఫ్యాక్చువల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయమన్నాను సార్. నేను మధ్యలో సంబంధించాను ఈ లైన్ పిటిషన్ ఏం లేదు సార్, మామూలు సార్. నేను కనుక్కొని ప్రిలిమినరీ రిపోర్ట్ ఆర్డీఓ జలదంకి ఎవరు ఆత్మకూర కావచ్చు సార్. నేను కావాలి ఆర్డీఓతో మాట్లాడతా, కావాలి ఆర్డీఓ దగ్గర పంపిస్తే వెళ్ళను. ఆర్డీఓ గారు డిఎస్పీ గారు తీసుకొని సాల్వ్ చేయడం ఏముంటుంది సరేనా? ఉందంట కాదయ్యా, కరెక్ట్గా నేను ఆర్డీఓ దగ్గరికి పంపిస్తాను. ఏ ఊరు ఇది? కాదు వాళ్ళ విలేజ్, భూమి ఉండే విలేజ్. ఓకే రైట్, జల్దంకేనా ఆర్డీఓతో మాట్లాడతా, ఇలా ఆర్డీఓ దగ్గర పంపిస్తా, సాల్వ్ చేయండి. కావలి పట్టణంలో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనలో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కావలి పట్టణంలోని తుఫాన్ నగర్లో నివాసం ఉండే ఎండ్లూరి భాస్కర్ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో భాస్కర్ కుమారుడు అవినాష్ పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే భాస్కర్కు అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తాను లేకపోతే తన కుటుంబం ఎలా బ్రతుకుతుందోనని భయపడి కుటుంబం మొత్తం చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. నిన్న సాయంత్రం బిర్యానీ కొన్నాడు. ఆ బిర్యానీలో విషపు గుళికలు కలిపి ఇంటికి తీసుకెళ్లాడు. భాస్కర్ భార్య చిన్నమ్మ ఆ బిర్యానీని 2 పిల్లలకు తినిపించి తాను కూడా కొంచెం తింది. భాస్కర్ కూడా ఆ బిర్యానీని తిన్నాడు. కొద్దిసేపటి తర్వాత అందరికీ వాంతులవడంతో విషగుళికలు కలిపినట్లు భాస్కర్ వారికి తెలిపాడు. చుట్టుప్రక్కల వారు విషయాన్ని గ్రహించి వారిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. వీరిలో కుమారుడు అవినాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన 3కి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఏం లేదమ్మా, నలుగురు కదంటే కొద్దిగా ఇబ్బంది అయ్యి మీరు ఎక్కడ ఉంటున్నారండి? కావాలి. ఏం జరిగింది విషయం చెప్పండి. బాగానే ఉందిలే. ఏం జరిగిందన్నా విషయం? ఏం లేదన్నా, మా ఫ్యామిలీలో ఏంటంటే మాకు ఇబ్బంది అయిపోయి కొద్దిగా చిన్న అప్పుల వల్ల మేము ఈ విధంగా. ఎవరున్నా మిమ్మల్ని అప్పుల వల్ల ఎవరు టార్చర్ ఏం చేయలేదు, కానీ మేమే ఇంకెందుకు నలుగురిలో మాటలు తినే కంటే చచ్చిపోవటం అట్లా కాదండి. 2 పిల్లకాయలు ఉన్నారు, చిన్న పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళని ఆలోచించాలి కదా. ఆలోచించాలి కాదని లేదు, కాకపోతే మాకు ఇబ్బంది అయిపోయింది. కేవలం ఎంత ఒప్పు ఉంటుందండి? ఎంత 1 లక్ష రూపాయలు. మీరేం చేస్తుంటారండి? డ్రైవర్. ఎక్కడ? నేను మామూలుగా లారీకి పోతున్నాను మొన్న దాకా. 1 లక్ష రూపాయలకి ఇట్లా చేసుకోవడం అవసరం? మామూలు పాలు అయిపోతే బాగుండదని మిమ్మల్ని ఏమైనా టార్చర్ ఏమైనా పెట్టారండి? ఎవరైనా టార్చర్ ఏమి పెట్టలేదు, ఇంకా అంటారనే మేము చేసుకున్నాం. తిరుపతి జిల్లా చిల్లకూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. టిప్పర్కు మరమ్మతులు చేస్తుండగా టిప్పర్ బాడీ హైటెన్షన్ వైర్కు తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది. తిరుపతి జిల్లా చిల్లకూరులో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. చింతవరం సమీపంలోని లారీవే బ్రిడ్జి వద్ద టిప్పర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి
డ్రైవర్ మనీష్ చౌదరి, క్లీనర్ ప్రజేంద్ర కుమార్ మృత్యువాత పడ్డారు. మరమ్మతు పనుల్లో భాగంగా హైడ్రాలిక్ ద్వారా టిప్పర్ బాడీని పైకి లేపగా పైన ఉన్న హైటెన్షన్ వైర్లు బాడీకి తగిలాయి. అదే క్రమంలో విద్యుత్ ప్రసరణ జరగగా ఇద్దరు విద్యుత్ షాక్ కు గురయ్యారు. విద్యుత్ షాక్ తో మనీష్ చౌదరి అక్కడికక్కడే మృత్యువాత పడగా ప్రజేంద్ర కుమార్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఇద్దరు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇందుకూరుపేట మండలం నర్సాపురంలో సంతోష్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించగా గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు హత్యగా నిర్ధారించారు. మరోవైపు స్నేహితులు తన బిడ్డను కొట్టి చంపి ఉంటారని తల్లి ఆరోపిస్తోంది. ఇందుకూరుపేట మండలం నర్సాపురంలో సంతోష్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. గ్రామ శివార్లలోని చెట్ల పొదల్లో సంతోష్ మృతదేహం పడి ఉండగా కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా ఒంటిపై గాయాలున్నాయి. ఎవరో హత్య చేసి ఉంటారని నిర్ధారించారు. మరోవైపు దీనిపై మృతుని తల్లి పోలీసులకు ప్రాథమిక సమాచారం ఇచ్చింది. జనవరి 1వ తేదీ స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసే క్రమంలో చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ నేపథ్యంలో స్నేహితులే సంతోష్ ను హత్య చేసి ఉంటారని తల్లి ఆరోపించింది. సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వీరేంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను 6 నెలల్లో రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 4.5 ఏళ్లు గడుస్తున్నా దాన్ని ఊసే ఎత్తడం లేదని పారిశుద్ధ్య కార్మికులు ప్రశ్నించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా వారు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రతిరోజు ధర్నా నిర్వహిస్తున్నారు. మంగళవారం పట్టణంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గోపి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలోనే కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ సీఎంఐ 4.5 ఏళ్లు గడుస్తున్నా హామీ ఊసి ఎత్తడం లేదని మండిపడ్డారు. తమను రెగ్యులర్ చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అంగన్వాడీ వర్కర్లు 22 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చలనం లేకుండా ఉందని సిఐటియు జిల్లా నాయకులు మోహన్ రావు అన్నారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా 3వ తేదీ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. నెల్లూరు ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించుకుంటే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని సిఐటియు జిల్లా నాయకులు మోహన్ రావు అన్నారు. నెల్లూరు ఐసిడిఎస్ కార్యాలయంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మెలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కే సీఎం జగన్ అంగన్వాడీలను అక్క చెల్లెమ్మలా భావించడం లేదా అని ప్రశ్నించారు. అంగన్వాడీల డిమాండ్లు న్యాయమైనవని, వాటిని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని మోహన్ రావు పేర్కొన్నారు. లేని పక్షంలో ఈ నెల 3వ తేదీ నుండి కలెక్టర్ కార్యాలయంలో నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు.
గతంలో అంగన్వాడీ కార్మికుల మీద నిర్బంధం ప్రయోగించి వాటర్ క్యానల్తో కొట్టి వీళ్ళ చీరలు లాగి మొత్తం గుర్రాలతో తొక్కిచ్చి ఆ ప్రభుత్వాలు మంటగలిసిపోయాయి. వాళ్ళు ఈరోజు మాకు అధికారం కావాలని చెప్పేసి వీధులమ్మడి తిరగతా ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి కూడా గతి పట్టక ముందే అంగన్వాడీ కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు అనేక సంక్షేమ పథకాలకు బట్టలు నొక్కుతా ఉన్నారుగా, అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు మీకు కనపడట్లేదా? నా సోదరీమణులు, మీ బిడ్డ లాంటి మా అక్క చెల్లెళ్ళు మీరందరూ కూడా నేను మీ బిడ్డనే అని చెప్పేసేటువంటి జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు కనపడట్లేదా అని చెప్పేసి మనం అడుగుతాం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ కార్మికుల జీతాలు పెంచుతూ నీ బటన్ను నొక్కాలి. నువ్వు కానీ బటన్ నొక్కకపోతే నీకు బటన్ నొక్కి ఇంటికి పంపించే రోజు వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే రేపు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర వేలాది మంది అంగన్వాడీలతోటి పెద్ద ఎత్తున ధర్నాలు, పెద్ద ఎత్తున ఉధృతమైన కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. అప్పటికి కానీ పరిష్కారం కాకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని మద్దతు ఇప్పటికే ప్రకటించున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. అయితే మేమేం అడుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, సీఎం గారిని, మా అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలు అడుగుతున్నావు కదా, ఈ అక్కా చెల్లెమ్మల గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించన్నా. ఒక్కసారి గ్రాడ్యుటీ అమలు చెయ్యి, మాకు కనీస వేతనం 26,000 ఇవ్వు అని మేము అడుగుతున్నాం. కానీ ఆయన అది కూడా ఇవ్వలేనప్పుడు కనీసం తెలంగాణ కన్నా అక్కడ 18,000 ఇస్తున్నారు కదా, దానికన్నా అదనంగా ఇంకొక 1,000 వేసి అన్న మాట నిలుపుకొని మాట తప్పడు మడమ తిప్పడు అని ఈరోజు నిరూపించుకుంటాడు. లేదా మాట తిప్పాడు మడము తిప్పాడు అని అందరి చేత గొప్పలు చెప్పించుకుంటాడో అది ఆ గవర్నమెంట్కే తెలియాలండి. మేమైతే గవర్నమెంట్ని ఏమడుగుతున్నామంటే, ఇప్పుడు ఇంత బీభత్సం సృష్టిస్తున్నాడు, దానికి కారకులు ఎవరంటే ముఖ్యమంత్రి గారని మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి చర్యలు ఇవ్వకపోతే ఇక్కడ ఇంత భయంకరమైన సిచ్యువేషన్ జరగదు. ఆయన అలా ఎందుకు చేస్తున్నాడో, ఇంకా ఆయనకి అలా ఎక్కువ కూడా టైం లేదు. మేము మా చేత బట్టలు నొక్కించుకొని ఆయన నిలబడతాడో, బట్టలు నొక్కించుకోకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోతాడో, అవి రెండు కూడా ఇప్పుడు తేల్చుకోవాల్సింది ముఖ్యమంత్రి గారే. అందుకని ఈ విషయాన్ని ఇప్పుడు మేము ఇలా ఈ విధంగా తెలియజేసుకుంటాం. పోలీసు వాళ్ళ ద్వారా మా అంగన్వాడీ ఆయమ్మల్ని అయితే, టీచర్లు అయితే అందరినీ రక్తగాయాలతో మమ్మల్ని ఈ విధంగా చేసిన దానికి మేము 3వ తేదీ కలెక్టర్ ముట్టడి చేసి, అది కూడా ఇంకా మా సమస్యని కానీ మీరు పరిష్కరించకపోతే ఇంకా రైలు గేట్ల మీద అందరము పండుకొని మా ఆత్మహత్యలకి మీరే కారణం అని నిరూపిస్తాము. ఇదే కాదు, మేము రోడ్డెక్కి ఫస్ట్ రోడ్డు ఎక్కుతాం. ఎక్కడ గాంధీ బొమ్మ కాడి నుంచి అయినా కానీ ఏ బస్సులను కానీ ఏట్లని మేము పోనీకుండా రోడ్ల మీదే పడుకుంటాం. మా మీద నుంచి అయినా కానీ బస్సులు పోనండి, వ్యాన్లు పోనండి, ఏమైనా పోనండి. లేదు అది కూడా కాకపోయినా మేము రైలు కాడ రైళ్ళు ఆపేసి రైలు గేట్ల మీద కూడా పడుకునేదానికి అందరం సమ్మతంగా ఉన్నాము. మా పరిష్కారం చెయ్యాలి, చేయకపోతే మటుకు ఇది గ్యారెంటీగా జరగద్ది. మేమందరం అదే ఉద్దేశించుకొని ఉన్నాం. జనవరి 1వ తేదీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా దినోత్సవంగా జరిపేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. నెల్లూరులో భీమా కోరగావ్ విద్యా దినోత్సవ ర్యాలీని దళిత సంఘాల నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద తాత్కాలిక స్తూపం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. భీమా కోరేగావ్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో దళిత సంఘాల నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బలిదానాలు చేసిన దళితులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు ప్రసాద్, అంబేద్కర్, ఎంపేటి శ్రీనివాసులు మాట్లాడుతూ దళితులు ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రతిఘటనే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నారని అన్నారు. 1818వ సంవత్సరంలో పూనాలోని భీమా కోరేగావ్లో ఆత్మగౌరవం కోసం దళితులు ప్రతిఘటనతో ముందుకెళ్లి బలిదానాలను చేశారని గుర్తు చేశారు. దాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు వెల్లడించారు. జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి దళిత బహుజనులు ఇక్కడ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసి పూనాకి దగ్గరగా ఉండేటటువంటి భీమా కోరేగావ్ అనే గ్రామంలో ఎప్పుడో 1818లో జరిగినటువంటి ఒక యుద్ధాన్ని స్మరించుకుంటూ ఈ సభని, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి స్ఫూర్తి కలిగించినటువంటి భీమా కోరేగావ్ యుద్ధం ఈరోజు దేశంలో ఉండేటటువంటి దళితుల
బహుజనుల, ఆదివాసీల, మైనారిటీల ఆత్మగౌరవం కాపాడబడాలంటే ఆ మార్గం ఒకటే సరైన మార్గమని భీమా కోరేగావ్ యుద్ధ వీరుల బలిదానాల్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మేము దేశంలో ఉండేటటువంటి దళిత బహుజనులకి ఈ మార్గం ఒకటే సరైనది తప్ప, దళితుల ఆత్మగౌరవం రక్షించబడాలంటే ప్రతిఘటన తప్ప మరొకటి మార్గం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రతినబూతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, పోలీస్ పహారా మధ్య ప్రైవేట్ వాహనాలతో చెత్త తొలగింపు, ఉరితాళ్లతో నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. మరోసారి నారాయణపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే అనిల్, నెల్లూరు సిటీ నుండి తానే పోటీ చేస్తున్నానని వెల్లడి, పోటీపై నారాయణకు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్న. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం, జోక్యం చేసుకున్న జిల్లా కలెక్టర్, సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశం. చిల్లకూరులో విషాదం, టిప్పర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతం, 2 మృత్యువాత. జలదంకి మండలంలో అవినీతి అధికారులు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్, ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఏఈ లైన్ మ్యాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.